శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శని రాహువుల కలయిక వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ శని రాహువులు మీనరాశిలో కలవడము, అంతేకాకుండా ఈ నెల అంటే మార్చి 30, 2025 నుంచి వీళ్ళిద్దరి కలయిక 18 మే 2025 వరకు, అంటే సుమారుగా 50 రోజుల పాటు వీళ్ళు అంటే శని రాహువులు కలవడం వలన సర్పదోషం ఉంటుంది. రాహు ఎవరితో కలిసినా సర్పదోషం ఉంటుంది. సో ఈ కలయిక వలన అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అసలు శని రాహువులు ఏం ఫలితాలు ఇస్తారో అనేది తెలుసుకుందాం. శని రాహువులు లగ్నంలోను, చతుర్థ భావంలోను, అలాగే సప్తమ స్థానంలోను, అష్టమ స్థానంలోను, 12వ భావంలోనూ ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. అంటే మంచి ఫలితాలు అనేవి ఇవ్వరు. అంతేకాకుండా 3వ ఇంట్లోనూ అంటే 3rd హౌస్, 6th హౌస్ అండ్ 11th హౌస్, ఇవి అంటే పాపులు అనమాట. 3, 6, 11 స్థానాల్లో వీళ్ళు మంచి చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ కలయిక వలన చాలామందిలో కొంతమందికి డైవర్స్ రావడము, డైవర్స్ కోసం వెళ్ళిపోవడము, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ అంటాం. అంటే కొంతమందికి, అందరికీ కాదు, వాళ్ళ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఉంటుంది. కానీ జనరల్గా చెప్పడం ఏంటంటే శని రాహువుల కలయిక వలన డైవర్స్ అవ్వడము కొంతమందికి, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ ఉండడము జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కలయిక వలన తరచూ చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, చిల్డ్రన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ కన్సీవ్ అవ్వడం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది ఈ శని రాహువుల కలయిక వలన. అంతేకాకుండా ఈ శని రాహువుల కలయిక వలన ఫ్యామిలీలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా విద్యార్థులకి విద్యలో కూడా ఆటంకాలు ఎదురవడానికి, అలాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కెరీర్ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, అంటే మన లైఫ్లో డెవలప్మెంట్స్ అంటాం కదా, అదొకటిని. దాంట్లోనూ మ్యారిటైల్ లైఫ్లోనూ, అలాగే బిజినెస్లో కూడా చాలా ఇబ్బందులు పడడానికి ఈ కలయిక అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏ రాశిలోనైనా ఈ శని రాహువులు కలిసి ఉంటే దాన్ని సర్పదోషము అంటాం. చాలామందికి ఇలా ఉంటే లగ్జరియస్ లైఫ్ అంటే బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేయలేకపోవడము, అనుభవించలేకపోవడము, కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయలేకపోవడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే కంఫర్టబుల్నెస్ ఉండకపోవడము, లగ్జరియస్ లైఫ్ని అనుభవించలేకపోవడము శని రాహుల వలన జరుగుతూ ఉంటుంది. అది కేవలము 50 రోజులు మాత్రమే. మే 18వ తారీఖు వరకు మాత్రమే. 18 తర్వాత నుంచి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అప్పుడు మనం ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ శని రాహువులు కలయికని ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు, అంటే 12 రాశుల వాళ్ళకి ఈ కలయిక వలన ప్రభావం ఎలా ఉండబోతోంది ఉండబోతుందని తెలుసుకుందాం. కాకపోతే ఇది అందరికీ వర్తించదండి. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా మాత్రం ఆధారపడి ఉంటుంది. ఈ శని రాహుల కలయిక ప్రతి రాశి వారు నాలెడ్జబుల్ తెలుసుకోవడం కోసం మాత్రమే తప్ప గబుక్కుని మీరు హర్ట్ అవ్వడము, అయ్య బాబోయ్ ఏంటవుతున్నారు అదే ఏం భయపడుతున్న అవసరం లేనే లేదు. దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి కదా, అది చేసుకుందాం. సో ఇప్పుడు మనం శని రాహుల గురించి తెలుసుకుందామండి. ధనురాశి గురించి చెప్పుకుందామండి. శని రాహుల కలయిక ధనుస్సు రాశి వాళ్ళకి మంచిది కాదు. అర్ధాష్టమ శని, అలాగే 4th భావంలో అర్ధాష్టమ రాహు అంటాం. సో ఈ యోగాల్ని ఇవ్వరండి. ఎందుకంటే అసలు అంత అద్భుతమైన యోగాని ఇవ్వరు, ఇబ్బంది పెడతాడు. పైగా శని కూడా మీకు చతుర్థ భావం ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని కూడా మీకు స్టార్ట్ అయినట్టు లెక్క. ఈ 50 రోజులు శని రాహులు కలిసి ఉంటారు కాబట్టి ఏం ఫలితాలు ఉంటాయి? తల్లితో విభేదాలు కలగడానికి అవకాశం ఉందండి. తల్లిగారితో చిన్న మనస్పర్ధలు వస్తాయి. ఆవిడికి అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. మెడిసిన్స్ వాడడము, డాక్టర్ని కన్సల్ట్ చేయడము,
ఆవిడ్ని మీరు మీరే జాగ్రత్తగా చూసుకోవడమో చేయాల్సిందే. ఆ బాధ్యత మీదే. అంతేకాకుండా చదువు విషయంలో విద్యార్థులకి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు కష్టపడి చేస్తే తప్ప వాళ్ళు చదువులో ఉత్తీర్ణత కాలేకపోవచ్చు. పైగా మార్చి, ఏప్రిల్, మే నెలలో కూడా ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి కష్టపడి చదవాల్సిందే. అంతేకాకుండా మీకు భూములు కానీ, వాహనాలు కానీ ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు మాత్రం కాదు. ఈ 50 రోజులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మీరు చేయవలసి వస్తుంది. అంతేకాకుండా మీ తల్లిగారికి అనారోగ్యమే కాకుండా కొద్దిగా నిరంతరము విచారము ఉంటుంది మీకు. ఎవరి మీదోనండి తెలియని కోపం మీకు ఉంటూ ఉంటుంది. అలాగే రాహు వల్ల మాత్రం ధనయోగం మాత్రం ఉంటుంది. రాహువు ధనాన్ని ఇస్తాడు, కానీ అదృష్టాన్ని ఏమాత్రమూ ఇవ్వడం. అంతేకాకుండా విదేశాలకి కష్టంతో కూడుకున్న విదేశ పర్యటన కూడా మీరు చేస్తారు రాహు వలన, చతుర్థ రాహు వలన. అంటే ఏంటి, మాతృభూమి వదిలి దూర ప్రాంతాల్లో మీరు ఉండవలసి వస్తుంది, విదేశీ పర్యటన చేయవలసి వస్తుంది. అంతేకాకుండా మీ కుజుడు కూడా చూడండి, మీకు మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశిలో కుజుడు విదేశ కారకుడు, అలాగే చతుర్థ భావంలో రాహు విదేశాల కారకుడు. ఖచ్చితంగా మీకు విదేశాలు వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది చదువు రీత్యా అవ్వచ్చు, వ్యాపారాల రీత్యా అవ్వచ్చు, ఉద్యోగ రీత్యా కూడా అవ్వచ్చు, లేదా మీ పర్సనల్ పనుల రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళి తీరతారు. అంతేకాకుండానండి కొద్దిగా అసంతృప్తిగా ఉండడము, విచారంగా ఉండడము జరుగుతుంది. ఇంతకు నేను చెప్పినట్టుగానే చదువులో చాలా ఆటంకాలు వస్తాయి. ఈ వాహనాల వలన, భూముల వలన మీకు నష్టాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. శారీరక శ్రమ, రాహు 4th భావం ఉండడం వలన శారీరక శ్రమ, శారీరక పీడ, పశు నష్టము, అలాగే వ్యవసాయదారులకి నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళ ఇంటిలో నష్టము, పశు నష్టము, వ్యాపారం అంటే జస్ట్ వాళ్ళు పండించే పంటలో కూడా నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాహు వలన ఇంకో అదృష్టం ఉందండి. అలంకార ప్రియుడు కూడా, అంటే చక్కటి అలంకారాలు కూడా మీకు ఉంటారు, అలంకరించుకుంటూ ఉంటారు, బాగా అందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కొంతమందికి మాత్రం నిందలు, అపవాదులు తప్పవండి. మీకు ఆస్తులు, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి మీకు నష్టాలు రావడానికి అవకాశం ఉంది. శని వలన స్టెబిలిటీ తక్కువ ఉంటుంది, స్టెబిలిటీ తక్కువ ఇస్తాడు. రాహు వలన ఏమో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. శని వలన ఏమో స్టెబిలిటీగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు. అలాగే దీనివల్ల కూడా విజయ పదంలో పయనించలేకపోతుంటారు. ఏదేమైనా చతుర్థంలో ఉన్న రాహు, చతుర్థంలో ఉన్న శని ధనుర్రాశి వాళ్ళకి అంత శుభ ఫలితాలు మాత్రం ఏమీ ఇవ్వరు. కాకపోతే ఏంటంటే మీకు చెప్పారా కాదు, ఎవరికీ చెప్పింది కాదండి, జస్ట్ మీరందరూ కూడా తెలుసుకోవడం మాత్రమే. దీనివల్ల మనకేదో అయిపోతుంది, అయ్యో బాబాయ్ ఏంటో, ఏమీ అవ్వదు. మీ జాతకంలో మీకు బ్రహ్మాండ దశలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగానే ఉండాలి. మనం అంటే ఈ రాశి వాళ్ళు. అంతేకాకుండా మీ రాశి వాళ్ళు శివాభిషేకాలు చేసుకుంటూ, ఆంజనేయ స్వామికి సింధూరం రాయించుతూ, శనీశ్వరుడి దగ్గర తైలాభిషేకాలు చేసుకుంటూ, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేస్తూ, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, రావి చెట్టు దగ్గర నీళ్లు పోస్తూ, రావి చెట్టుకి దీపారాధన చేయడం వలన, తులసి అమ్మవారిని కొలవడం వలన, ఆవిడ దగ్గర దీపారాధన చేయడం వలన ఖచ్చితంగా విష్ణు యొక్క ఆయన దీవెనలు, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసుకోండి, మంచి ఫలితాలు వాటంతట అవే వస్తాయి. మా ఆది ఆస్ట్రాలజీలో మనకి జనరల్గానండి మేము రాశి ఫలాలు, వార ఫలాలు, మంత్రి ఫలాలు, అలాగే శని రాహుల కొన్ని కాంబినేషన్స్ ప్రకారము ఆ మంత్లో, ఆ నెలలో ఏం జరుగుతాయో అవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని మీరు నొక్కి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నా ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అంతేకాకుండా నేను శాస్త్ర ప్రమాణం ప్రకారము మ్యాక్సిమం ఎఫర్ట్స్ తోటి నేను ఇలా చెప్పడం జరుగుతుంది ప్రతి రాశిలోనూ. అలాగే గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా నేను చదివిన బుక్స్లోంచి నేను ఆధారంగా చెప్పడానికి ట్రై చెప్తుంటాను. సో మీకు నచ్చిందని అనుకుంటుంటాను. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు మా ఆది ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి.